హలో ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం ఇంగ్లీష్ కథలో పార్ట్ బై పార్ట్ మనం చదువుకుంటున్నాం కదా. అలాగే ఇవాళ ఒక పార్ట్ చదువు షెర్లాక్ హోమ్స్ సంబంధించిన కథలో. ఇట్స్ ఏ డాగ్ సెడ్ ఐ. వాట్సన్ అన్నాడు, ఇది డాగ్ కావచ్చు అని చెప్పి అన్నాడు. డిడ్ యూ ఎవర్ హియర్ ఆఫ్ ఏ డాగ్ రన్నింగ్ అప్ ఏ కర్టెన్? ఆ కర్టెన్ని దాటెళ్ళటం అదంతా డాగ్ అట్లా చేస్తుందని నువ్వు ఎప్పుడైనా విన్నావా అన్నాడు షెర్లాక్ హోమ్స్. I found distinct traces that this creature had done so. చాలా డిస్టింక్ట్గా ఉన్నాయి ఆ ట్రేసెస్. అది ట్రేస్ చేస్తే ఆ క్రీచర్, ఆ ప్రాణి. ఏ మంకీ దెన్, ఒక మంకీ అది అన్నాడు వాట్సన్. బట్ ఇట్ ఈస్ నాట్ ద ప్రింట్ ఆఫ్ ఏ మంకీ. మంకీ ప్రింట్ కూడా కాదు అది చెప్పేసి అన్నాడు. అంటే పాద ముద్రలు తీసుకున్నారు కదా వీళ్ళు. వాట్ కెన్ ఇట్ బి దెన్? మరి ఏది కావచ్చు? నైదర్ డాగ్ నార్ క్యాట్ నార్ మంకీ నార్ ఎనీ క్రీచర్. చూడండి అన్నాడు, అది డాగు కాదు, క్యాటు కాదు, మంకీ కాదు, నార్ ఎనీ క్రీచర్, ఇంకే ప్రాణి కాదు. దట్ వీఆర్ ఫెమిలియర్ విత్, అంటే మనకు తెలిసిన దాంతో పోలిస్తే. ఐ హ్యావ్ ట్రై టు రీకన్స్ట్రక్ట్ ఇట్ ఫ్రమ్ ద మెజర్మెంట్స్. ఆ మెజర్మెంట్స్ని బట్టి రీకన్స్ట్రక్ట్ చేయడానికి నేను చూశాను, అంటే పునర్నిర్మాణం చేయటం. ఇది ఎవరా అని జంతువు. Here are 4 prints where the beast has been standing motionless. 4 prints చూస్తే స్టాండింగ్ మోషన్లో ఉంది, అది నిల్చుని. ఆ బీస్ట్ జంతువు. You see that it is no less than 15 inches from 4 foot to hind. అంటే ముందు కాళ్ళ నుంచి వెనక్కి చూస్తే, హిండ్ అంటే వెనక భాగం అనమాట, వెనక కాళ్ళు. అది 15 ఇంచెస్గా ఉండొచ్చేమో అన్నాడు. యాడ్ టు దట్ ద లెంగ్త్ ఆఫ్ నెక్ అండ్ హెడ్. ఆ నెక్ని హెడ్ని కూడా కలిపితే, అండ్ యూ గెట్ ఏ క్రీచర్ నాట్ మచ్ లెస్ దాన్ 2 feet లాంగ్. అదంతా కలిపితే 2 feet లాంగ్ కంటే కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. ప్రాబబ్లీ, బహుశా, మోర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ టెయిల్ కూడా ఉంటే అంత ఉండొచ్చేమో. బట్ నౌ అబ్జర్వ్ దిస్ అదర్ మెజర్మెంట్. ఇంకో మెజర్మెంట్ కూడా చూడు. అబ్జర్వ్ ద యానిమల్ హ్యాస్ బీన్ మూవింగ్. ఆ యానిమల్ మూవ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ స్ట్రైట్. స్ట్రైట్ అంటే అటు ఇటు తిరగటం, ఊరికినే అలా అర్థం వస్తుందన్నమాట. డెసిసివ్ స్టెప్ అనే ఇది కూడా ఉంది అర్థం. ఇన్ ఈచ్ కేస్ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ 3 inches. యూ హ్యావ్ అన్ ఇండికేషన్. యూ సీ, నీకు కూడా ఒక గమనింపు ఉంటుంది కదా. సీ, చూడు, ఆఫ్ ఏ లాంగ్ బాడీ విత్ వెరీ షార్ట్ లెగ్స్. బాడీ లాంగ్గా ఉండొచ్చు, వెరీ షార్ట్ లెగ్స్ మాత్రం షార్ట్గా ఉండొచ్చు. అటాచ్డ్ టు ఇట్, అంటే దానికి అటాచ్ చేయబోయి బాడీకి అలా ఉండొచ్చు. ఇట్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడరేట్ ఇనఫ్ టు లీవ్ ఎనీ ఆఫ్ ఇట్స్ హెయిర్ బిహైండ్ ఇట్. సరే, దాని హెయిర్ అదంతా అక్కడ ఊడిపోయిందా ఏంటి? కన్సిడరేట్ ఇనఫ్ అంటే పెద్దగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం. కన్సిడర్ చేయటం అనమాట ఒకదాన్ని. ఒకళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి కూడా కన్సిడరేట్ అంటారు. బట్ ఇట్స్ జనరల్ షేప్ మస్ట్ బి వాట్ ఐ హ్యావ్ ఇండికేటెడ్. జనరల్గా ఉన్న షేప్ని నేను అలా గమనించింది, ఇండికేట్ చేశాను, సూచించాను. అండ్ ఇట్ కెన్ రన్ అప్ కర్టెన్ అండ్ ఇట్ ఈస్ కార్నివారస్. చూడండి, కర్టెన్ దూకెళ్ళింది, తర్వాత ఇది కార్నివారస్ అయి ఉండొచ్చు అంటున్నాడు. కార్నివారస్ అంటే మాంసాహారి. హౌ డు యూ డెడ్యూస్ దట్? నువ్వు ఎలా చెప్పగలవు అది? డెడ్యూస్ అంటే ఒక కంక్లూజన్కి రావటం, ఒక లాజిక్ చేత. బికాస్ ఇట్ ర్యాన్ అప్ ద కర్టెన్. ఏ క్యానరీస్ కేజ్. క్యానరీస్ అంటే ఒక పక్షి, ఎల్లుగా ఉండే ఒక పక్షి అనమాట. ఆ కేజ్ ఉంది కదా, ఆ పక్షి ఉన్న కేజ్,
పంజరం వాజ్ హ్యాంగింగ్ ఇన్ ద విండో. ఆ విండోకి వేలాడుతుంది అది పంజరం. అండ్ ఇట్స్ ఎయిమ్ సిమ్స్ టు హ్యావ్ బీన్ టు గెట్ ఎట్ ద బర్డ్. ఆ బర్డ్ని పట్టుకోవడానికి ఆ జంతువు ప్రయత్నించి ఉండొచ్చు అంటున్నాడు. చూడ్డానికి అట్లా ఉంది అని. దెన్ వాట్ వాజ్ ద బీస్ట్? మరి అది ఏమై ఉండొచ్చు ఆ జంతువు, బీస్ట్ అంటున్నాడు. యాజ్ ఇఫ్ ఐ కుడ్ గివ్ ఇట్ ఎ నేమ్ ఇట్ మైట్ గో ఎ లాంగ్ వే టువర్డ్స్ సాల్వింగ్ ద కేస్. కేసుని సాల్వ్ చేసే విధానంలో అట్లా వెళ్ళాలంటే దీనికి నేను ఒక పేరు ఇవ్వాలంటే ఏమని చెప్తానంటే, ఆన్ ద హోల్ మొత్తం మీద ఇట్ వాజ్ ప్రాబబ్లీ సమ్ క్రీచర్ ఆఫ్ ద వీజెల్. వీజెల్ అనేది ఒక మాంసాహారి, అంటే ర్యాట్స్ని పట్టి తింటుంటుంది. ఇది ఎక్కువ యూరోప్లో అటువైపు ఉంటుంది. అలాంటి ఒక క్రీచర్ అయి ఉండొచ్చు. అండ్ స్టౌట్ అండ్ స్టోట్ ట్రైబ్, ఈ మాంసాహారి చెందినటువంటి మ్యామల్స్ అన్నమాట. ఆ ట్రైబ్కి చెంది ఉండొచ్చు, ఆ జాతికి చెంది ఉండొచ్చు. అండ్ yet it is larger than any of these that have seen. నేను ఇంతవరకు చూసిన దాంట్లో చెప్పాలంటే కొద్దిగా ఇది లార్జ్గానే ఉంది దీన్ని బట్టి చూస్తే అన్నాడు. సరే, ఇప్పుడు ఇంతవరకు చాలు, మిగతాది రేపు చదువుకుందాం. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రేపు కొత్త పార్ట్తో కలుసుకుందాం ఇదే కథలో. ఓకే.